శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక లక్ష్మీ యక్షిణి మంత్రం గురించి చెప్పబోతున్నాను. కోరినంత డబ్బు, కోరినంత బంగారం, కోరినంత సంపదని నేరుగా తనే తీసుకొచ్చేస్తుంది. జీవితాంతం లైఫ్ లాంగ్ మన స్నేహితులలాగా, మన ఫ్రెండ్ లాగా ఉండిపోతుంది. సరిగ్గా ఆమెను పిలిచే విధంగా పిలిచాము అంటే, తలిచే విధంగా తలిచాము అంటే, సరిగ్గా మీరు 6 గంటల సమయంలో ఈ యక్షిణీ దేవతను ఈ పేరుతో పిలిస్తే చాలు, నేరుగా కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. మీరు చెప్పింది వింటుంది. మీరు కోరింది కోరినట్టు ఇస్తుంది. అది డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ధనం కావచ్చు, సంపద కావచ్చు, ఏదైనా కూడా. చాలా అద్భుతమైనటువంటి, శక్తివంతమైనటువంటి ఒక దేవత గురించి చెప్పబోతున్నాను. ఒక మంత్రం గురించి చెప్పబోతున్నాను. ఎవరైతే డబ్బు ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలుతో అల్లాడిపోతున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క విధంగా చేశారు అంటే దరిద్రం వదిలిపోయి ధనవంతులు అవుతారు. సంపద, కోట్ల కోట్ల సంపద, బంగారం, విపరీతమైన బంగారం మీ ఇంట్లో ఉంటాయి. ఒక్కసారి ప్రయత్నించండి. అంత నమ్మకమైన, అంత శక్తివంతమైన ఒక మంత్రం గురించి చెప్పబోతున్నాను. అయితే ఈ రోజు కోసం ఒక సామాన్య జనాల కోసం ఒకానొక అద్భుతమైన ఒక సాధన విధానాన్ని చెప్పబోతున్నాండి. ఆ సాధనా విధానం కూడా ఒక యక్షిణి సాధన విధానాన్ని అని మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ చెప్పిన విషయాలన్నీ సావధానంగా విని అర్థం చేసుకోండి. అలా చేసుకుని సుఖపడండి. ఎందుకంటే ఎంత కఠిన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నారో అలాంటి వారి కోసం ఇవాళ ఈ ఒక్క సాధన అయితే చెప్పబోతున్నా, ఈ ఒక్క పరిహారం అయితే చెప్పబోతున్నా. ఇది హానికరం కానటువంటి ఒక యక్షిణి సాధన అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఈ సాధన అందరికీ కూడా మంచి చేకూర్చే ఒక యక్షిణి విధానం అని కూడా మీరు గుర్తుంచుకోండి. ఈ సాధన ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా 21 రోజులు నిష్టగా చెయ్యవలసి ఉంటుంది. నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ సాధన చేయాలనుకున్న సాధకులు ఎవరైనా సరే, ఏదైనా సరే, మీకు అనువైన మంగళవారం రోజున ఈ ఒక్క సాధన చేయడానికి మొదలు పెట్టండి. ఈ సాధన సమయంలో మీరు వస్త్రాలని బంగారపు వర్ణం అంటే గోల్డ్ రంగు ఉన్న లేదా ఎల్లో కలర్ ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించాలి. ఖచ్చితంగా బంగారపు రంగు వస్త్రాలు అయితే అతి మంచిది. ఈ రంగు బట్టలను ధరించి మాత్రమే మీరు సాధన చేయాలని గుర్తుంచుకోవాలి. ఇక ఈ ఒక్క సాధన 21 రోజులు ఖచ్చితంగా చెయ్యాలి. రోజుకి 2222 మంత్ర జపం చెయ్యాలి. 2222 సార్లు మంత్ర జపం ఖచ్చితంగా చెయ్యాలి. ఇక్కడ ఆహారంగా మీరు పులగం తినాలి. పులగం అంటే పొట్టు ఉన్న పెసరపప్పు, బియ్యము 2 ఉడకబెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుంటే అది పులగం అయిపోతుంది. దాంట్లో మీ కెపాసిటీకి తగ్గట్టు ఎంతైతే మీరు ఉప్పు తినగలరో అంతే వేసుకోండి. ఉప్పు మాత్రం చాలా తక్కువ తినాలి. వేసుకోకపోయినా పర్వాలేదు. ఈ సాధనలో దీని ద్వారా మీ జీవితాల్లో ఈ విధంగా మీరు పాటించారంటే తప్పకుండా ఆర్థిక భరోసా అనేది మీకు లభిస్తుంది. ఆర్థిక భరోసా అనేది ఇస్తుందన్న దాంట్లో రవ్వంత సందేహం కూడా అవసరం లేదు. అంత అద్భుతంగా ధనాకర్షణ అన్నది కలుగుతుంది. సాక్షాత్తు ఆ దేవతే వచ్చి ఇస్తుంది. కావాల్సిందల్లా ఇక్కడ నియమాలు, మడి, మైల, ఈ 2 పాటించటం అని గుర్తుంచుకోండి. ఈ సాధన చెయ్యాలి అంటే ఇక వయసుతో ఏం సంబంధం లేదు. ఎవరైనా చెయ్యొచ్చు. డబ్బు ఉన్న వాళ్ళైనా చెయ్యొచ్చు, లేని వాళ్ళైనా చెయ్యొచ్చు. ఎవరైనా సరే
ధనం అవసరం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలా చేసుకుని మీ జీవితాల్లో ధనాన్ని తెచ్చుకోవచ్చని మీరు గుర్తుంచుకోండి. ఈరోజు ఇక్కడ చెప్పబోతున్నాను, అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా చేసుకోవచ్చు, అందరూ తృప్తిగా ఉండొచ్చు, అందరూ సంపదతో ఉండొచ్చు. మీకు ఎంతైతే మీ జాతక రీత్యా మీ జాతకంలో ఎంతైతే సంపద రావాలి అని ఉందో అంతే ఖచ్చితంగా ఈ యక్షిని ప్రసాదిస్తుందని మీరు గుర్తుంచుకోండి. అంటే ఆకాశంలో నుంచి మీకు తీసుకురాదు, గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పనిలోనే మీ చుట్టూ ఉన్న ఏవైతే వనరులు ఉన్నాయో దాన్ని ఏకీకృతం చేసి మీకు ప్రసాదిస్తుందనే ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. అయితే 21 రోజులు కూడా ఈ పరిహారం చేసేవాళ్ళు, ఈ సాధన చేసేవాళ్ళు ఆర్థిక స్థితిగతులు తప్పకుండా మెరుగుపడతాయని ఇక్కడ గమనించుకోవాలి. ఇది 21 రోజుల కోసం మాత్రమే. ఇంకా మీరు మాకు యక్షిని నేరుగా వచ్చి బంగారాన్ని ఇవ్వాలి, స్వర్ణాన్ని ఇవ్వాలి, ధనాన్ని ప్రసాదించాలి, సంపద ప్రసాదించాలి, నిధులను ప్రసాదించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉత్సాహవంతులు ఉంటే 163 రోజులు ఇదే మంత్రంతో కఠిన నియమాలు పాటిస్తూ సాధన చేయవలసి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈ యక్షిని మానవ నేత్రాలకి గోచారం అవుతుంది, అంటే మనకు కనిపిస్తుంది, సాక్షాత్తు మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది. 163 రోజులు నియమ నిష్టలతో, కఠిన నిష్టలతో రోజుకి 2200 ఒక్కసారి జపం చేసుకుంటూ మీరు చేశారు అంటే సాక్షాత్తు యక్షిణీ దేవత మీ కళ్ళకు కనబడుతుంది, మాట్లాడుతుంది. అయితే కనిపించి కావలసినటువంటి అవసరాలు తీరుస్తుంది. డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, నిధులు కావచ్చు, ఇస్తుంది. అయితే ఈ 163 రోజులు కూడా కఠిన నియమాలను పాటించిన వ్యక్తికి మాత్రమే కనిపిస్తుందని గుర్తుంచుకోండి. 21 రోజులు ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఈ 163 రోజుల సాధన అనేది చాలా కష్టం, అది సాధ్యం కాదని కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ అనేక ఇబ్బందులు మనకు ఎదురవుతూనే ఉంటాయి, ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మీకు నష్టం లేకుండా సావధానంగా 21 రోజులు ఈ సాధన చేసి మీ కుటుంబాలకు మీకు మంచి జరుగుతుంది. లేదు మాకు ఉత్సాహం ఉంది, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఓపిక ఉంది, మాకు డబ్బు అవసరం ఉంది అని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ 163 రోజులు కూడా మైల అనే విషయానికి గమనించాలి. ఇక్కడ నియమాలు పాటించాలి. అలా పాటించే సాధన చేస్తే యక్షిని మీ కళ్ళకు కనపడుతుంది, మీకు కనిపిస్తుంది, ఆమె సాక్షాత్కరిస్తుంది, ప్రత్యక్షం అవుతుంది, మీరు చూడగలుగుతారు. అలా చూడొచ్చని గుర్తుంచుకోండి. 163 రోజుల సాధనలు ఈ మంత్రాన్ని 21 రోజులు సాధన చేసిన వాళ్ళు వ్యక్తులైనా, 163 రోజులు సాధన చేసి పరిపూర్ణ సాధన చేసే వ్యక్తులైనా రోజుకి 2222 వంతుల జపం చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు అక్కడ ఆసనం ఏం వేసుకోవాలి అంటే మీ దగ్గర దర్భ చాప ఉంటే వేసుకోండి, లేదంటే ఒక పీట వేసుకోండి. ఇలా ఏదో ఒక ఆసనం అయితే వేసుకుని కూర్చోవాలి, పొట్టి నేల మీద కూర్చోకూడదు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా 21 రోజుల సాధన కోసం మాత్రమే చూడండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో అంటూ ముట్టు దోషాలు ఉంటాయి. కాబట్టి మళ్ళీ కూడా మీరు ఇంట్లో ఎవరైనా పీరియడ్స్ వచ్చినా, వాళ్ళకి నెలసరి వచ్చినా మళ్ళీ మొదలు పెట్టాలి. ఇంట్లో వాళ్ళందరికీ చూసుకొని అందరివి ఇంట్లో పీరియడ్స్ ముగిసిపోయాక మీరు చెయ్యండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కదా, మేము చేసేవాళ్ళు వేరే కదా అంటే అలా కుదరదు. ఇక్కడ చాలా కఠోర నియమాలు ఉంటాయి. మీరు అలా ఎవరైనా ఇంట్లో వాళ్ళు పీరియడ్ వస్తే, నెలసరి వస్తే మళ్ళీ మీరు మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. కనుక మీరు 163 రోజులు అంటే చాలా నిష్ట ఉంటుంది. ఇవన్నీ చూసుకోండి. 21 రోజులకే మీరు ఫిక్స్ చేసుకోండి. 163 రోజులు మేము చెయ్యాలి అనుకునే వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ 163 రోజులు ఖచ్చితంగా ఇంటికి బయట ఉండాల్సిందే. ఎందుకంటే మనకు అనేక దోషాలు వస్తుంటాయి కాలంతో పాటు. కాబట్టి ఈ 163 రోజులు కూడా సాధన అనేది కష్టసాధ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా 163 రోజులు మేము చేస్తాం అనుకునే వాళ్ళు ఎవరుంటే ఇక్కడ వాళ్ళు కొంచెం ఇంటికి దూరంగా ఉండాలి, మీరు ఒంటరిగా ఉండాలి, నియమ నిష్టలు అనేవి పాటించాలి. కాబట్టి కొంచెం జాగ్రత్త, తొందరపడకండి, ఆలోచించి అడుగు వేయండి. 21 రోజు బెస్ట్. ఇక్కడ కాసింత టైం ఉంటే చాలు, కాసింత ఓపిక ఉంటే అంతే చాలు. ఈ 21 రోజులే మీరు నిష్టతో, నియమ నిష్టలతో చేశారు అంటే కనుక మీ జీవితాలకు చాలా మంచి జరుగుతుందని గుర్తుంచుకోండి. ఇక ఇప్పుడు మంత్రం అయితే చెప్తున్నాను. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వీడియోని ఆపి స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా నోట్ చేసి పెట్టుకోండి. మంత్రం ఏంటంటే ఓం శ్రీం సిలి సిలి హ్రీం త్రోలి త్రోలి ధనం దేహి దేహి శ్రామ్ ఫట్ స్వాహ. నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఈ మంత్రాన్ని 21 రోజులు కూడా ఎవరైతే చెయ్యాలనుకుంటున్నారో
వాళ్ళు అంటే 21 రోజు చేసేవాళ్ళైనా 163 రోజులు చేసేవాళ్ళైనా ఎవరైనా సరే రోజుకి 2222 సార్లు ఖచ్చితంగా జపం చేయాల్సిందే. సమయం వచ్చి సాయంత్రం సమయం అని గుర్తుంచుకోండి. సూర్యాస్తమయం తర్వాత మాత్రమే మీరు ఈ సాధన చేయటానికి ప్రయత్నించండి. ఇక్కడ మాకు టైం లేదండి, ఆ సమయం కుదరదేయండి అంటే గనక అసలు మీరు చేయడానికి వెళ్ళకండి. కుదరనప్పుడు చేయటానికి వెళ్ళకండి. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాతనే చేయవలసినటువంటి ఇది ఒక సాధనం కాబట్టి జాగ్రత్త. ఈ సాధనకి సూర్యాస్తమయం తర్వాతనే బెస్ట్ సమయం అని గుర్తుంచుకోండి. సాయంత్రం పూట మాత్రమే సాధన చెయ్యాలి. ఈ 21 రోజులు చేసే సాధనలో మీరు ఇంట్లోనే కూర్చొని చెయ్యొచ్చు అనే విషయాన్ని మర్చిపోకండి. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ప్రశాంతమైన చోట కూర్చొని చెయ్యండి. అందరూ కూడా ఆర్థిక భరోసా కావాలని కోరుకుంటారు. ఈ యక్షిని ప్రసాదిస్తుంది. ఈ యక్షిని పేరు లక్ష్మీ యక్షిని అని ఉంటుంది. లక్ష్మీ యక్షిని మీ శరీరంలో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, మీ సౌభాగ్యంలో కావచ్చు, ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీ ముందు పెడుతుందని మీరు గమనించండి. ఇక్కడ అందరూ చేసుకొని ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోండి. అప్పుల బాధలను తొలగించుకోండి. ఇంట్లో ఉన్న దరిద్రాన్ని వదిలించుకోండి. ఖచ్చితంగా ఈ లక్ష్మీ యక్షిణిని గనక మనము ఈ విధంగా నియమ నిష్టలతో ఖచ్చితంగా సాధన చేశారు అంటే అమ్మ నేరుగా వచ్చి మీకు ఎంత డబ్బు కావాలో అంత ఇస్తుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.